హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అందించింది. మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అధిక పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 7,35,000 అనర్హమైనవిగా ఉద్యోగుల భవిష్య నిధి కార్యాలయం ఈపీఎఫ్లో లెక్క తేల్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన అర్హతలు లేవని స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ నాటికి 2,54,000 అనర్హమైనవిగా భావించిన ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 7,35,000 వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా 17,49,000 మంది వరకు చందాదారులు, పింఛన్దారులు దరఖాస్తు చేశారు. అధికారులు ఇందులో 24,000 మందికి ఇప్పటివరకు అధిక పెన్షన్ చెల్లింపు పత్రాలు మంజూరు చేశారు. దరఖాస్తుల పరిష్కార స్థితిపై ఈపీఎఫ్ఓ సీబీటీ శుక్రవారం చర్చించింది. సుప్రీంకోర్టు తీర్పు తేదీ నవంబర్ 1, 2022 ప్రకారం అధిక పెన్షన్ పొందేందుకు చాలామంది సభ్యులకు అర్హతలు లేవు. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వకుండా 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవి విరమణ చేసిన సభ్యులు అనర్హులు సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఈ కేటగిరీల వారికి చెందిన వాళ్లే ఉన్నారు. అధిక పెన్షన్ అర్హత కలిగిన సభ్యులకు ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. డిమాండ్ నోటీసుల్లో చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉండటంతో కొందరు సకాలంతో కట్టడం లేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించని సభ్యులకు అనర్హులుగా కేటగిరీలో చేర్చుతుంది. అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చిన 2014 కన్నా ముందు పదవి విరమణ చేసిన సభ్యుల దరఖాస్తుల పరిష్కారం నెమ్మదిగా ఉంది. తెలంగాణలో 29,396 మంది దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు 9,221 పరిశీలించి అనర్హమైన డిమాండ్ నోటీసులు ఇచ్చి అర్హత లేని వారిని తిరస్కరించింది. దరఖాస్తుల పరిష్కారంలో అన్ని జోనల్ కార్యాలయాలతో పోలిస్తే తెలంగాణ 30%తో అట్టడుగున ఉంది. ఏప్రిల్ నెలలో 9,264 మంది దరఖాస్తు చేయగా 7,756 అంటే దాదాపు 83% పరిష్కరించింది. అధిక వేతనంపై అధిక పెన్షన్ కోరుతూ తెలంగాణలో 1,35,920 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 70,031 మంది పరిష్కారం అయ్యారు. ఏపీలో 43,535కి 28,135 పరిష్కారం అయ్యాయి. తెలంగాణ కన్నా ఏపీలోనే పరిష్కార రేటు ఎక్కువగా ఉంది. ఇవి ఉద్యోగుల పెన్షన్దారుల యొక్క వివరాలు. ఇక ఆసరా పెన్షన్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్తో రావాల్సిన ఈ కొత్త పథకం ఏదైతే చేయూత పథకం ఉందో 2016లోని 4,016, అలాగే 4,016 తీసుకుంటున్న దివ్యాంగుల పెన్షన్ను 6,016లకు చేర్చి దాదాపు 43 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో అయితే ఈ పెన్షన్ డబ్బులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని మంత్రి సీతక్క తెలిపింది. వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.